వచ్చింది. ఇదొక సంచలనంగా మారబోతోంది తెలంగాణ రాజకీయాల్లో అని చెప్పొచ్చు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయం పైన గత కొద్ది రోజులుగా విచారిస్తున్నటువంటి సిట్టు మరింత దూకుడు పెంచిందని చెప్పొచ్చు. ఇటీవల మనం చూసాం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావును కూడా విచారించారు. సో ఈ నేపథ్యంలోనే ఈ కేసు మొత్తం కూడా ఎవరెవరు దీంట్లో పాత్రదారులు, ఎవరెవరు సూత్రధారులు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారం పైన మొత్తం కూడా తీగలాగితే డొంకంతా కదులుతోందా, ఏం జరుగుతోంది పరిణామాలు. సో ఈ విషయంలో ఇప్పటికే అధికారులపైన అప్పట్లో పనిచేసినటువంటి వారిపైన కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. తర్వాత దీనికి ఎవరు డైరెక్షన్, లేకపోతే ఎవరి నేతృత్వంలో, లేకపోతే ఎవరికి ఈ సమాచారాన్ని అందించారు, లేకపోతే ఎవరు ఫోన్లు ఈ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరు పాత్ర ఉంది అనేటువంటి విషయం పైన కూడా విచారిస్తున్నారు. ప్రస్తుతం కేటీఆర్ విచారణకు పిలవడం అనేది ఇదొక సంచలన నిర్ణయమే. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు కూడా తెలంగాణలో జరగబోతున్నటువంటి తరుణంలో ఫోన్ ట్యాపింగ్ కేసు తెరపైకి రావడంతో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క కేసులన్నీ కూడా ప్రస్తుతం ఏదైతే సింగరేణి సంబంధించినటువంటి ఎపిసోడ్ని డైవర్ట్ చేసేదానికి, లేదా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇబ్బంది పెట్టేదానికని చెప్పి ఇప్పటికే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ విమర్శించున్నారు. అయితే కేసీఆర్ కుటుంబానికి సంబంధించే కవిత ఆమె ఆ పార్టీ నుంచి బయటకు రావడం, ఫోన్ ట్యాపింగ్ పైన కూడా ఆమె సంచలన ఆరోపణలు చేశారు. సో ఆమె కూడా తనకున్నటువంటి సమాచారం కావచ్చు, ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి సిద్ధమనేటువంటి సంకేతాలు కూడా ఇచ్చారు. సో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయం పైన హరీష్ రావును విచారించిన తర్వాత ప్రస్తుతం కేటీఆర్ను కూడా విచారించబోతున్నారు. సో కేటీఆర్కి ఎందుకు నోటీసులు ఇచ్చారు, కేటీఆర్కి సంబంధించినటువంటి పాత్ర ఏంటి, లేకపోతే ఈ వ్యవహారం పైన ఎక్కడి వరకు వెళ్ళబోతోంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారుతోంది. సో ఇదే అంశం పైన మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం కేటీఆర్ కూడా ఆయన సిరిసిల్లలో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన రేపు నేరుగా వచ్చి హాజరు కాబోతున్నారా, లేకపోతే సమయం కోరుతారా, ఏం జరగబోతోంది అనేది కూడా చాలా ఆసక్తిగా మారుతోంది. ఇంకోవైపు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ ఎపిసోడ్తో ఒక్కసారిగా ఇటు కేటీఆర్ దగ్గరకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం మనకి ఈ అంశం పైన సిట్ నుంచి కూడా మా క్రైమ్ ఇన్ఛార్జ్గా ప్రవీణ్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇంకోవైపు కేటీఆర్ ఏం రియాక్ట్ కాబోతున్నారో కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి శ్రీనివాస్ కూడా కరీంనగర్ నుంచి మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రవీణ్, మీతోనే స్టార్ట్ చేద్దాం. ఏంటి ప్రవీణ్, అసలు ఈ నోటీసులు సడన్గా కేటీఆర్కి ఇవ్వడానికి కారణం ఏంటి? హరీష్ రావును విచారించిన వెంటనే నెక్స్ట్ వీరికే ఇచ్చారు. సో ఏంటి, ఏమనుకోవచ్చు? ప్రధానంగా ఏ అంశాలపైన ఈయన విచారించే అవకాశం ఉంది, ఏ అంశాల్లో ఈయనకి సంబంధించిన విషయం పైన గతంలో విచారణలో ఏమైనా కేటీఆర్కి సంబంధించిన ప్రస్తావన కానీ, కేటీఆర్ రోల్ కానీ ఏమన్నా కానీ ఎవరైనా చెప్పడం కానీ ఇలాంటివి జరుగున్నాయా? ఏంటి అసలు కేటీఆర్కి నోటీసులు ఇవ్వడానికి కారణం ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు నత్తనడకగా నడిచినటువంటి ఇన్వెస్టిగేషన్ సిట్టు ఏర్పాటు తర్వాత ఇన్వెస్టిగేషన్ను కొద్దిగా స్పీడప్ అయిందనే